ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అమెరికా వాళ్ళకి తాకట్టు పెట్టేశాడు అంటూ కొన్ని వార్తలు హల్చల్ అవుతా ఉన్నాయి. నిన్నటి వరకేంటో సచివాలయాలు తాకట్టు పెట్టాడన్నారు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారన్నారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం ఏంట్రా బాబు అని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎస్, ఇది 100% నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక భారీ స్కామ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగింది. నేషనల్లో కూడా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక భారీ స్కామ్ జరిగింది. ఏంటి ఇంటర్నేషనల్ స్కాము? ఆంధ్ర రాష్ట్రాన్ని అమెరికా వాళ్ళకి తాకట్టు పెట్టడం అని చెప్పి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ప్రతి విషయం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రపంచ కుబేరుల్లో, ప్రపంచ ధనవంతుల్లో అతను కూడా ఒకడు. ఆయనే అదానీ గారు, గౌతమ్ అదానీ. ఇప్పుడు మనకి బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ వీళ్ళందరినీ ఎలాగ ప్రపంచ ధనవంతులతో మనం చూస్తామో అలాగే ఈ గౌతమ్ అదానీ గారు కూడా ఒకరు. ఈ గౌతమ్ అదానీ గారు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు హల్చల్ అవుతూ ఉన్నాయి. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోవడం ఏంటి, అదానీ గారు డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే ముందుకెళ్తే, రాజస్థాన్కి సంబంధించి సోలార్ ఉత్పత్తి సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు అమ్మకానికి సోలార్ సంస్థను పెట్టారు. ఈ రాజస్థాన్ వాళ్ళు ఏంటంటే సోలార్ ఉత్పత్తి సంస్థను పెట్టి సోలార్ విద్యుత్ని తీసుకుంటుంటే ఆ సోలార్ సంబంధించినటువంటి అంతా జగన్మోహన్ రెడ్డి కొనడానికి సిద్ధమైపోయాడు. ఆర్థిక నిపుణులు, ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనకడిగేలా, ఎట్టి పరిస్థితులు అబ్బెబ్బే నేను ఆ సోలార్కి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా నేను కొనేస్తా, నాకు అది కావాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. సో దానికి అది గనక మనం కొనుగోలు చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడే భారం ఎంతో తెలుసా? సుమారు 25,000 కోట్ల రూపాయలు. ఒకవేళ అదే సోలార్ సిస్టమ్ని కనుక ఆంధ్ర రాష్ట్రం కొనుగోలు చేస్తే 25,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ భారం పడేది. సో ఎంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి విని తీరలా, కొనడానికి ఫిక్స్ అయిపోయాడు. అందుకోసం గౌతమ్ అదానీ గారు వీళ్ళిద్దరి మధ్యన ఒక డీల్ జరిగింది. డీల్ జరిగితే ఏంటంటే ఈ గౌతమ్ అదానీ గారికి విదేశాల్లో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి ఏవైతే స్టాక్ మార్కెట్లు ఉన్నాయో ఆ స్టాక్ మార్కెట్లకు సంబంధించినటువంటి బాండ్లు, ఈ షేర్లన్నిటిని అమ్మేశాడు. అవి సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. అంటే 8,000 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి ఎవరికి? అదానీ గారికి. అందులో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు. వీరిద్దరి మధ్యనటువంటి ఎందుకు లంచం ఇచ్చాడు? అసలు ఆయన అమ్మడం ఏంటి, ఈయన కొనడం ఏంటి, ఈయన లంచం తీసుకోవడం అని చెప్పి మీరు అర్థం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని భూ కొనుగోలుకి అదానీ గారికి ఇవ్వడం కోసం కొన్ని భూములు కేటాయించి ఇస్తాను అన్నట్టు ఒక వార్తలు హల్చల్ అవుతున్నాయి. సో ఇందులో ఇంటర్నల్గా మనకు వచ్చినటువంటి వార్త, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని భూములు అదానీకి ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఫిక్స్ చేయడంటూ కొన్ని వార్తలు వచ్చాయి. సో ఆ భూములు కనుక ఇస్తే నీకు ఇదేం చెప్పి ఒక లంచం రూపంలో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముట్టినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సహజ వనరులన్నీ వాడుకోవడానికి అదానికి పర్మిషన్ ఇస్తున్నామంటూ, సో మీకు అలాగా సహజ వనరులు కనుక వాడుకోవాలనుకుంటే మరి మాకు ఎంతో కొంత ఇస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామన్నట్టు జగన్మోహన్ రెడ్డి కొన్ని సహజ వనరుల విషయంలో కూడా సై అన్నట్టు ఒప్పుకున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ రకంగా కూడా లంచం ఇచ్చాడు అంటూ ఒక వార్త వస్తూ ఉంది. సో ఈ రెండు వార్తలు ఒకసారి చూసుకుంటే, ఒకటే భూ కొనుగోలు ఇలాంటి విషయాల్లో భూమిని నీకు ఇస్తాను, నువ్వు ఏదో ఒకటి చేసుకో, సో నాకు ఇంత లంచం ఇవ్వనట్టు ఒక రకంగా ఈ మనకి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి సహజ వనరులు, మనకి ఏదైతే ఈ ప్రకృతికి సంబంధించి కొన్ని వనరులు ఉన్నాయో ఆ వనరులు కూడా నువ్వు నాకు ఇవ్వాల్సిందంటే అదాని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇస్తాను, సో నాకేమి ఇస్తావు అన్నట్టు ఇదొక వాదన. ఈ రెండు వాదనలతో లంచం తీసుకున్నట్టు ఒక విషయం వచ్చింది. అయితే అమెరికా న్యూయార్క్లో స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి ఓవిఆర్ అనే ఒక సంస్థ ఈ అదానీ మీద కేసు వేసింది. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో కొన్ని అవకతవకలు జరిగాయి, ఈ బాండ్ల రూపంలో 8,000 కోట్ల రూపాయలు అదానీ తీసుకున్నాడు, అసలు ఎందుకు ఎంత అమౌంట్ తీసుకున్నాడు, సో దీని మీద ఎంక్వైరీ వేస్తే అందులో కొంతమందికి లంచాలు ఇచ్చినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కాదు, కొన్ని రాష్ట్రాలు కూడా ఈ అదాని కొంత అమౌంట్ ఇచ్చాడట. ఏది విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఏదైనా సపోర్ట్ చేస్తే మీకు ఇది ఇస్తామంటూ రకరకాల ఒప్పందాలతో ప్రతి దానికి లంచాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అందులో ఎక్కువ వాటా ముట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే 1750 కోట్ల రూపాయలు లంచం ముట్టినట్టు సమాచారాలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో ప్రతిపక్షంలో ఏమన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
అదానీ మీద ఫుల్ కోపంతో ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు అమ్మడం, తర్వాత కొన్ని వ్యవహారాల్లో అదానీ తలదూర్చడం, కొన్ని విషయాల్లో లావాదేవీల అక్రమాలు తరలించడం, డబ్బు అంతా ఎక్కడెక్కడ కూడబెట్టాడు, ఇట్లన్నిటి మీద ఎంక్వైరీ వేయాలి అంటూ ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒక వాదన వినిపించారు. ఎందుకంటే చాలా సందర్భాలు అదానీ కొన్ని చోట్ల అక్రమ సంపాదనలు ఎక్కువైపోయినాయి, ఇలాగే లంచాల పేరట అనేక రకాలుగా దోచుకుంటున్నాడు, ఈయన ఒక సామాన్యుడిగా ఉండేవాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడవడం ఏంటి, ఇలాంటి ప్రతి విషయం మీద ఎంక్వైరీ జరగాలి అంటూ ఇక్కడ కేంద్రం తరపున ఖచ్చితంగా ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, దీని మీద ఎవరెవరున్నా దోషుని కఠినంగా శిక్షించాలంటూ రాహుల్ గాంధీ గారు కేంద్రం తరపున రాహుల్ గాంధీ ప్రతిపక్షం నుండి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈ అదానికి మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటంటే, ఇక్కడ సహజ వనరులు దోచుకోవడం కోసం అదానికి ఓకే చెప్పాడు, దానికోసం లంచం తీసుకున్నాడు ఏంటి అని చెప్పి పెద్ద ఆలోచన మిగిలింది. అంటే బాగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ సహజ వనరులు ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి అదానికి ఇచ్చాడో ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉందనుకుందాం, ఈ భూమిని కనుక నువ్వు వాడుకుంటే కనుక ఈ భూమికి సంబంధించి నాకు ఎంత ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కదా, ఈ భూమి అదానికి అప్పచెప్పాడు. ఆ అదాని ఏం చేశాడు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇదిగో నాకు ఆంధ్ర రాష్ట్రంలో పనా భూమి ఉంది, అంత ఉంది, సో నేను దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా, అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే రకరకాలు కడితే ఆ భూమి మీద మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఆ బాండ్లన్నిటిని అమ్మేసుకొని ఆ మొత్తం డబ్బులని తీసేసుకున్నాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ భూమి మీద కన్నేశారు. అంటే ఇక్కడ జరిగే లిటిగేషన్ చూడండి, నేనేంటే భూమి వేస్తే నువ్వు తాకట్టు పెట్టుకున్నావు, డబ్బులు తీసుకున్నావు, ఇక్కడ కట్టాల్సింది ఏ భూమి మీద, ఈ భూమి మీద, ఆంధ్ర రాష్ట్రంలో భూమి మీద లేదు కదా. అంటే సహజ వనరులని అక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేయాల్సింది ఇదే. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే సహజ వనరులు ఉన్నటువంటి మన దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో అవి అదానీ చేతిలో పెట్టాడు, అదానీ వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టాడు, స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని మొత్తం అవన్నీ కొనుగోలు చేసుకున్నాడు, స్టాక్ మార్కెట్ క్లోజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అదానీ తప్పుకున్నాడు, డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర భూముల వైపు సహజ వనరుల వైపు చూస్తున్నారు. సో ఇది అమెరికా వాళ్ళు తాకట్టు పెట్టే విధానం ఏంటంటే ఇది. ఎప్పటికైనా జగన్ రెడ్డి చేసినటువంటి గొప్ప బిగ్ స్కామ్ అంటే ఇదే. ఎందుకంటే ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయాడు. నిన్నటి వరకు సచివాలయాలు, గవర్నమెంట్ భూములు, రకరకాల విషయాల్లో అవకతవకలు జరిగాయి, ఎక్కడెక్కడ అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళి పెట్టాడంటే ఒకసారి ఆలోచించండి. ఇంకా రాబోయే రోజుల్లో తీగలాగితే డొంక గదిలినట్టు ఇంకెన్ని లావాదేవీలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దోపిడీలు బయటపడితే ఎదురు చూడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన వ్యవహరించాడో, లేదంటే ఉన్న టైం అంతా ఉన్న సంపదను సృష్టించడం, లేదంటే సంపదను నిలబెడతా అని రకరకాల మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నా, పథకాలు ఇచ్చేస్తున్నా అని చెప్పి దోచుకు తిన్నాడు, దాచుకున్నాడు, రకరకాల మాటలు మీకు రాబోయే రోజులు తెలుస్తుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో వేచి చూడాలి.